హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు శ్రీనిధి వ్లాగ్స్. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి మన బగారా అన్నం, పలావ్ రైస్ కూడా అంటారు కదా, అలానే చికెన్ కర్రీ అండి. అలానే మనకి నంచుకోవడానికి ఉల్లిపాయలు, నిమ్మకాయ, పెరుగు. సో ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? అందరూ కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలండి. అందరూ కోరుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాను. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. మేము కావాలని లెగ్ పీస్ తీసుకున్నామండి. నా జీడిపప్పు వచ్చింది. లెగ్ పీస్ అలా జీడిపప్పు, మిల్ మేకర్స్ ఉంటే ఇంకా వేరే ఏమైనా వేసుకోవచ్చు. బగారా రైస్ కానీ పలావ్ కానీ అంటారండి. ఇందులో అన్నీ వేసుకొని చక్కగా చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే నాకు అందుబాటులో ఉన్నాయి మిల్ మేకర్స్ అండి. జీడిపప్పు మామూలుగా వేసా, క్యారెట్, బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు. ఆనియన్, జనవరి ఫస్ట్ కదా ఫ్రెండ్స్, ఏమేమి ముగ్గులు వేసారు మీరు? నాకైతే అవకాశం లేదు ఫ్రెండ్స్, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. ఏమేమి ముగ్గులు వేసారో చెప్పండి మేడం ఫ్రెండ్స్ మీరు. లెగ్ పీస్ బాగుంది. మసాలాలు కూడా చాలా తక్కువ వేసాను. బిర్యానీ, చికెన్ కర్రీ అంత పొడి పొడిలా ఆడుతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. బిర్యానీ, చికెన్ కర్రీ అనగానే మసాలాలు తెగేసేసుకుంటాం. అలా వేసుకుంటే పెరుగు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. చికెన్లో, బిర్యానీలో అంత పెరుగు వేసుకోండి, చాలా. చికెన్ కర్రీ రెసిపీ పెడదాం, పెడదాం. మసాలాలు తక్కువ వేసుకొని తిన్నాం అనుకోండి, ఒక ముద్ద ఎక్కువ తినచ్చు. మసాలాలు ఎక్కువ వేసుకుంటే తిన్నా కానీ ఎక్కువ అనిపిస్తుంది కొంచెం తిన్నా. నైట్ 12కి అందరూ కేక్ కట్ చేశారా? మేమైతే కేక్ కట్ చేయలేకపోయాం. ఇప్పుడు చేస్తాం సాయంత్రం. పాప పడుకుంది నైట్. మా శ్రీనిధి నైట్ పడుకుంది, లేవదండి, అస్సలు విసిగించదు, చక్కగా పడుకునిద్ది. ఎప్పుడో ఒకసారి పాల కోసం వేస్తుంది అంతే. అందుకే ఇప్పుడు పాప చేత కేక్ కట్ చేయిస్తా. అదిగాక మా అబ్బాయి కూడా ఫ్రెండ్స్తో వెళ్ళారు ఫ్రెండ్స్. లేడు, ఎవరు లేనిది ఎలా కట్ చేస్తాం ఫ్రెండ్స్. వాళ్ళ నాన్నగారు కూడా పడుకున్నారు.
ఇంట్లో అయితే మేము చక్కగా ఇంట్లోనే బిర్యానీ చేసుకుంటాం. మా అమ్మ బిర్యానీ మొన్న మటన్ బిర్యానీ వీడియో పెట్టాక చూసి ఎలా ఉందో చెప్పలేదు మీరు కామెంట్స్లో. ఈ వీడియో కింద మాత్రం చెప్పండి, చూడండి వెళ్ళి. చాలా బాగుంటుంది. బయట తెచ్చుకునే బిర్యానీల కన్నా మనమే ఇంట్లో సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. హైజీన్గా కూడా ఉంటుంది. నేను నెయ్యి కూడా ఎక్కువ వేస్తాను. ముక్క కూడా బాగా మెత్తగా ఉడుతుంది. నోట్లో ఉండొచ్చు, పీస్ పీస్ అయిపోతుంది. ఈ న్యూ ఇయర్కి కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త కోరికలు కోరుకుంటారు ఫ్రెండ్స్. కొత్త కొత్త రిజల్యూషన్స్ కూడా. అవును ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏమేమి చేస్తారు ఫ్రెండ్స్? ఈరోజు జనవరి 1. మీరు కూడా మాలాగే పలావును చికెన్ కర్రీ వండుకొని తింటున్నారా? చెప్పండి అది కూడా. ఇది అయిపోయింది. ఇది తక్కువ రైస్ పెట్టుకున్నాం. నేను గబా గబా తినేస్తున్నా, తను ఆస్వాదిస్తూ తింటుంది. అంతే కదా, పలావు చికెన్ కూర అంటే ఎవరైనా ఆస్వాదిస్తూ తినాలి. గబగబా తినేస్తే టేస్ట్ తెలిసిందా? నేను గెలవాలని తింటున్నా. గెలుపు ముఖ్యం కాదు, తినడం ముఖ్యం. బిగులు పలావులోకి
పెరుగు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పెరుగు చాలా బాగుంది. సూపర్ ఫ్రెండ్స్. పెరుగు చట్నీ చేసుకుంటారు, బట్ పెరుగు కొంచెం ఎక్కువ లేకపోవడం వలన మామూలు పెరుగు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయల రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి ఫ్రెండ్స్. అన్నిట్లోకి ఉల్లిపాయ కావాలి. నాది అయిపోయింది. మా మమ్మీ చీటింగ్ చేశాను. బాగుంది. పెరుగు ఎప్పుడైనా పలావులోకి పెరుగు చాలా బాగుంటుంది. పెరుగు చట్నీ కంటే బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నేను ఎక్కువగా పెరిగి వేసుకున్నాను. పెరుగు చట్నీ అలాంటివి చేసుకుంటాను ఎప్పుడో ఒకసారి. నాది అయిపోయింది. మీరు ఎక్కువగా సపోర్ట్ చేశారనుకో ఫ్రెండ్స్, ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటాం ఫ్రెండ్స్. నాకు మైకులు కానీ అవి కానీ ఏమీ లేవు ఫ్రెండ్స్. మీరు ఫాలోవర్స్ కానీ లైక్ చేస్తే నాకు చాలా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మేము మైకులు కొనుక్కొని ఇంకా లైటింగ్ పెట్టి బాగా చేస్తాం. ఇంట్లో అని చెప్పండి. అంత అయిపోయాక హాయి చెప్పారు అయిపోయింది. చేయబట్టుకుని నేను వేడు నాకు కూడా అయిపోయింది. మరి ఎక్కువ అన్నా నువ్వు తక్కువ అన్నావు. నాకు ఎక్కువ పెట్టింది మా అమ్మ. కొంచెం ఒక రవ్వ మేము వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫుడ్ ఛాలెంజ్గా తీసుకోలేదు ఫ్రెండ్స్. మామూలుగా నేను కొంచెం తక్కువ పెట్టుకున్నా చెప్పాలంటే, తను కొంచెం ఎక్కువ పెట్టా. ఈ టైంలో ఎవరైనా సరే ఎక్కువ తినాలి. అంటే మా పాప ఇప్పుడు 5 నెలలు కాబట్టి నేను ఎక్కువ తినాలి. ఎక్కువ తింటేనే మంచిగా బాగుంటాయి అన్నమాట.
ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగా తక్కువ మసాలాలు వేసుకొని తినండి. నేను చెప్పినట్టు ఒక ముద్ద ఎక్కువే తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే న్యూ ఇయర్ రోజు మీరు ఏం చేస్తారో కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఉంటాము. బాయ్.